హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. 3 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు హుస్సేన్ సాగర్ చుట్టూ చక్కర్లు కొడుతూ సందడి చేస్తున్నాయి. పర్యాటక కేంద్రాల చుట్టూ తిప్పేందుకు హెచ్ఎండిఏ 6 డబుల్ డెక్కర్ బస్సులు ఆర్డర్ ఇవ్వగా ఇప్పటికే 3 బస్సులు నగరానికి వచ్చాయి. 2.5 గంటలు ఛార్జీ చేస్తే 150 కిలోమీటర్ల దూరం వెళ్లేలా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో తీసుకొచ్చారు. ఫార్ములా ఈ వరకు హుస్సేన్ సాగర్ తీరాన తిరిగిన తర్వాత హెరిటేజ్ సర్క్యూట్లో ఈ బస్సులు నడపనున్నారు. డబుల్ డెక్కర్ బస్సు ఫెసిలిటీ ఏంటి, ఎలాంటి అనుభూతి ఉందో మా రిపోర్టర్ మధార్ అందిస్తారు. కంటే ముందు హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి, కానీ సుదీర్ఘ విరామం తర్వాత అంటే 2003 నుంచి ఇప్పటి వరకు డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్లో లేవు. ఫర్ ద ఫస్ట్ టైం 2003 తర్వాత 2023లో ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్లో జరగబోతుంది. దానికి రిలవెంట్గా ఈ ఫార్ములా ఈ జరిగేటువంటి ఈ నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఫార్ములా ఈ చూడ్డానికి రాబోతున్నారో వారికి కమ్యూనికేట్ చేసేందుకు, వారిని ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ఈ బస్సులను అనేది కూడా డబుల్ డెక్కర్ ఈ బస్సులను లాంచ్ చేశారు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈ బస్సులు నడవబోతున్నాయి. ప్రస్తుతానికి 3 బస్సులు సిటీకి అందుబాటులోకి వచ్చాయి. 3ట్లో 2 ఫుల్లీ ఏస్డ్ కాగా ఒకటేమో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సు ఉంది. ప్రస్తుతం మనం ఫుల్లీ ఏస్డ్ డబుల్ డెక్కర్ బస్ దగ్గర ఉన్నాము. దీని ఫీచర్స్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము అండ్ దీని లుక్ అండ్ ఫీల్ కూడా ఒకసారి చూద్దాం. చూశారు కదా, ఫస్ట్ టైం 20 ఏళ్ల తర్వాత డబుల్ డెక్కర్ బస్సు ఎలా ఉండబోతుందో. ఇది బస్సు ఇన్నర్ వ్యూ ఇదంతా. దీనికి సంబంధించి డ్రైవర్ ఇక్కడ కూర్చుంటారు. అలాగే ప్రతిదీ కూడా ఎలక్ట్రిక్ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఈ సీసీ కెమెరాలో మొత్తం పైన లోపట దీనికి సంబంధించి ముందు వెనకాల మొత్తం కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. డ్రైవర్తో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ బస్కి సంబంధించి పాత డబుల్ డెక్కర్ బస్సులకి ప్యూర్లీ తేడా ఏంటి సార్? डबल डॉकर बस का एसी फुल एसी ఉండే फुल कैमरा डिजिटल बोर्ड है ऑटोमेटिक गियर है ऑटोमेटिक ड्राइविंग सर सेफ्टी वाइज గా దానికి దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటి సార్? फुल सेफ्टी फुल सेफ्टी పక్కా పక్కా సేఫ్టీ ఉంది. ఇది ఇంకా ఓవరాల్ గా చూస్తే ప్రతిదీ కూడా డిజిటల్ డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి. డిస్ప్లే బోర్డ్స్ అలాగే దీనికి సంబంధించి ఫైర్ అలారంకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఎమర్జెన్సీ అలారం కూడా ఉంటుంది. దాంట్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా లేకపోతే మరే ఇతర కారణాలతోటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా అది అలర్ట్ చేయొచ్చు. అలాగే డ్రైవర్కి ఇందులో ఉన్న ప్యాసింజర్స్కి కమ్యూనికేట్ అయ్యేందుకు కూడా ప్రత్యేకంగా వారికి ఒక మైక్ కూడా ఉంది. దీంతో వాళ్ళు ఎప్పటికప్పుడు లోపల ఉన్నటువంటి వారికి కూడా వారు దీంతో ఇండికేషన్స్ అనేది కూడా ఇవ్వచ్చు. అలాగే ఏదైనా డ్రైవర్స్ అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా ఇండికేషన్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఇదొక ఫీచరు. ఇది ఫుల్లీ ఏసీ ఉంటుంది. ముందు ఒక సీసీ కెమెరా ఉంది అక్కడ. అలాగే దీనికి సంబంధించి ఫుల్గా 65 మంది కెపాసిటీ తోటి ఈ బస్సు ఉంటుంది. ప్రతి దగ్గర కూడా స్టాఫ్కి సంబంధించి అంటే ఎమర్జెన్సీ టైంలో ఏదైనా అలర్ట్ చేయడానికి దీనికి సంబంధించి అలారమ్స్ ఉన్నాయి. అలాగే ప్రతి గ్లాస్ దగ్గర కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేటువంటి దాన్ని కూడా మెన్షన్ చేశారు. ఏదన్నా అత్యవసర పరిస్థితులు కానీ లేకపోతే ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు కానీ ఈ గ్లాసెస్ని బ్రేక్ చేసేందుకు ఇక్కడ హ్యామర్స్ని కూడా ఫిక్స్ చేశారు. దీంతో నార్మల్గా బస్సు లోపల ఎలాగైతే లుక్ అండ్ ఫీల్ ఉంటుందో హై ఎండ్ మోడల్లో ఉండేటువంటి ఏసీ ఉండేటువంటి బస్సులో ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో ఈ బస్సులో కూడా దాదాపుగా అదే విధమైనటువంటి ఫీచర్స్ని తీసుకొచ్చారు. ఇటీవల హైదరాబాద్కు వచ్చినటువంటి కొత్త బస్సుల్లో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ ఉన్నాయి. ఇక 2 వైపుల నుంచి ఎగ్జిట్ ఎంట్రీ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి డ్రైవర్ దగ్గర ఉన్నటువంటి పాయింట్, ఇంకొకటి ఈ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఈ బస్సులోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు. అలాగే ముందు వైపు నుంచి కూడా పైకి వెళ్ళేలాగా 2 వేస్ని కూడా ఏర్పాటు చేశారు. 2 ద్వారాల ద్వారా పైకి డబుల్ డెక్కర్ పైకి వెళ్ళేటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఇంకొక ఫ్లోర్ పైకి డబుల్ డెక్కర్కి సంబంధించి ఇది ఏసీ బస్సు పూర్తిగా క్లోజ్ అయి ఉంటుంది. ఇంకొక బస్సులో మాత్రం ఈ సీటింగ్ అంతా ఇలాగే ఉంటుంది. బట్ ఈ ఏసీకి సంబంధించినటువంటి ఫీచర్స్ కానీ ఇదంతా ఉండదు కేవలం. అలాగే దీనికి సంబంధించి పూర్తిగా ఎల్ఈడి లైట్స్ని ఏర్పాటు చేశారు. ఏసీ ప్రతి దాంట్లో కూడా ప్రతి చైర్ దగ్గర కూడా ఏసీకి సంబంధించి సెంట్రల్ ఏసీకి సంబంధించి వాటికి సంబంధించి ఫ్లోటింగ్ ఉండేలాగా ఏర్పాట్లు అనేది కూడా చేశారు. ఇక్కడ కూడా బస్సుకు సంబంధించి ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకునేలాగా ఈ బోర్డ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతానికి ఈ నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో, ఎందుకంటే ఈ డబుల్ డెక్కర్ బస్సులకు సంబంధించి కొన్ని ఫ్లైఓవర్స్ కూడా సిటీ అంతటా కూడా ఫ్లైఓవర్స్తో నిండిపోయింది కాబట్టి దీని ఎత్తుకు సంబంధించి కూడా ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఏర్పాట్లు అనేది కూడా చేస్తున్నారు. కేవలం ఈ నిజాం కాలేజ్ అలాగే ఈ
హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ బస్సును నడిపేందుకు అవకాశాలను కూడా, ప్యారడైజ్ ప్రాంతాల్లో కూడా ఈ బస్సును నడిపేలాగా వీరు హెచ్ఎండిఏ ప్లానింగ్స్ అయితే చేస్తుంది. ప్రస్తుతానికైతే ఫార్ములా ఈ రేస్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ మార్గాలకు సంబంధించి ఎవరైతే ఫార్ములా ఈ చూసేందుకు టికెట్లు బుక్ చేసుకుంటారో వారిని ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఈ బస్సులను ఉచితంగానే ప్రొవైడ్ చేస్తామనేటువంటి మాటను ప్రస్తుతానికి హెచ్ఎండిఏ చెప్తుంది. ఇప్పటివరకు 3 బస్సులను తీసుకున్నారు, మరొక 3 బస్సులు వస్తాయి. ఓవరాల్గా ఒక 20 బస్సుల వరకు కూడా వీటిని పెంచేటువంటి యోచనలో ఉన్నట్టుగా కూడా హెచ్ఎండిఏ అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ బానుతో మదార్, ప్రైమ్